వాయిస్ ఆఫ్ మంజాస్ని స్వాగతం సుస్వాగతం. గత 2 రోజులుగా బన్నీ రాజకీయ ప్రవేశం గురించి చాలా వైరల్ అవుతుంది ఆ న్యూస్. అసలు ఎందుకు అనుమానం వచ్చింది? అసలు బన్నీ రాజకీయాల్లోకి వస్తాడా? కొత్త పార్టీ పెడతాడా? అసలు ఆయన ఉద్దేశం ఏంటి? ఇది నిజంగా సాధ్యం అవుతుందా? ఒకవేళ ఆయన రాజకీయ పార్టీ పెడితే ఆయన అందులో విజయం సాధిస్తాడా? ఇలాంటి అన్ని అంశాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. అసలు ఎందుకు ఈ పుకారా ఇప్పుడు వచ్చింది, లేదు నిజమా అంటే, సడన్గా బన్నీ ప్రశాంత్ కిషోర్ని కలిశాడని, ప్రశాంత్ కిషోర్తో చర్చలు జరిపాడని దీని మీద ఒక న్యూస్ వచ్చింది. అసలు ప్రశాంత్ కిషోర్ని కలవాల్సిన అవసరం బన్నీకి ఏమొచ్చింది? అతను డైరెక్టర్ కాదు, నిర్మాత కాదు, అతను సలహాదారు, రాజకీయ సలహాదారు, రాజకీయ వ్యూహకర్త. సో అటువంటి వ్యక్తిని కలిశాడంటే అర్థం ఏంటంటే రాజకీయాల్లోకి వస్తున్నాడు అని, లేదా ఆయనతో చర్చిస్తున్నాడు, వస్తే ఎలా ఉంటుంది, మనం గెలుస్తాం లేదా, మన పార్టీ పెడితే ఎలా ఉంటుంది అన్న అంశాల గురించి ఆయనతో చర్చిస్తున్నాడు అని అర్థం వస్తుంది. కానీ ఇంతకీ కలిశాడా లేదా అనడానికి ఎక్కడ సాక్ష్యాధారాలు లేవు. ఎందుకో సడన్గా మీడియాలో ఆ న్యూస్ వచ్చింది. అయితే దీని వెనకతల కొంత నేపథ్యం కూడా ఉంది. అంటే ఇప్పుడు కోసం అందుతున్న వార్తల ప్రకారం ఏంటంటే, ఒరిజినల్గా బన్నీ మామగారు కాంగ్రెస్ పార్టీలో ఒక లీడరు తెలంగాణలో, చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయనకి మంచి పేరుంది కూడా. ఆయన కూడా చాన్నాళ్ళు బట్టి రాజకీయాల్లో ఉన్నాడు. అయితే ఎప్పుడైతే సంధ్యా థియేటర్లో సంఘటన జరిగిందో, ఒక మహిళ చనిపోవటం, ఆవిడ కొడుకు ఇప్పటికీ హాస్పిటల్లో ఉండటం, ఇదంతా ఈ సంఘటన జరిగిన తర్వాత బన్నీని అరెస్ట్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించేటప్పుడు ఇతను చంద్రశేఖర్ రెడ్డి రేవంత్ రెడ్డిని అడిగినట్టు అరెస్ట్ చేయకుండా ఆపమని, కానీ అయినప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఆయన అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. దాంతో బన్నీ కానీ ఆ చంద్రశేఖర్ రెడ్డి కానీ చాలా హర్ట్ అయ్యారనమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే విజయ్ ఒక మీటింగ్ పెట్టాడు ఎలక్షన్లో. మీటింగ్ పెట్టి 7 గంటల ఆలస్యంగా వెళ్ళగానే, అది చాలా నేరో ప్లేస్ కాబట్టి అక్కడ చాలామంది జనం రావటం, ఆ తోపులాట్లో దాదాపు 20 మంది పైగా చచ్చిపోయినప్పటికీ కూడా విజయ్ని అరెస్ట్ చేయలేదు. కేసు కట్టారు తప్ప ఎక్కడ ఆయన అరెస్ట్ చేయలేదు. కానీ ఇక్కడ బన్నీ విషయంకి వచ్చేసరికి ఈయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన జైలుకు కూడా వెళ్ళాడు అతను. అయితే అది హర్ట్ చేసింది బన్నీని, వాళ్ళ మామగారిని. అంటే ఇక్కడ మనకు ఎంత పేరున్నా, ఎంత డబ్బున్నా, పవర్ కానీ లేకపోతే మాత్రం పవర్ ఉన్నోడిదే రాజ్యం అవుతుంది, ఆడదే పైచేయి అవుతుంది. మనం గమనిస్తే సినిమా యాక్టర్లు అందరూ కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు, రేవంత్ రెడ్డి తనకు బాడీ లాంగ్వేజ్ గమనిస్తే, ఈ చిరంజీవి, నాగార్జున ఇలాంటి వాళ్ళు అందరూ వెళ్ళినప్పుడు కూడా ఆయన కాలు మీద కాలు వేసుకొని దర్జాగా ఉండటం, వీళ్ళు మామూలు కూర్చోవటం, ఇదంతా మనం గమనిస్తాం. ఎందుకంటే అది పవర్, అది ఒక ముఖ్యమంత్రిగా అనుకునే పవర్ని ఆయన అక్కడ షో చేయాలి అనుకున్నాడు, చేసి చూపించాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, మనం కూడా ఒక పార్టీ పెడితే ఎలా ఉంటుంది, వీళ్ళకి అధికారం ఉందనే కదా వీళ్ళు ఇలా చేస్తున్నారు అనే ఫీలింగు బహుశా బన్నీ మాంగారులు, ముఖ్యంగా బన్నీలో కాకుండా బన్నీ మాంగారులు, ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి, దట్టు కోటీశ్వరుడు, విద్యా సంస్థలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి ఆయనకి. సో కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు, డబ్బుకి ఇటు బన్నీకి కానీ వాళ్ళ మాంగారు కానీ ప్రాబ్లం లేదు. ఒక పార్టీ పెడితే నడిపించే సత్తా వాళ్ళకు ఉంది. అయితే అధికారం లేకపోవడం వల్ల మనం పెడితే ఎలా ఉంటుంది? ముఖ్యంగా విజయ్ ఎప్పుడైతే తమిళంలో సక్సెస్ అయ్యాడో, తమిళనాడులో, ఇది ఇప్పుడు ఇన్స్పిరేషన్ అవుతుంది మన హీరోలకి. నిజమే కదా, మనం కూడా విజయ్లా మనం గెలుపొందడానికి అవకాశం ఉంది కదా. ఎందుకంటే అక్కడ అన్నా డిఎంకే పాత చింతకాయ పచ్చడిలాగా తయారైంది. ఇటు కొత్త తరం వస్తే బాగుంటుంది అని ప్రజలు కూడా భావిస్తున్న క్షణంలో ఇటు విజయ్ అక్కడ పార్టీ పెట్టడం, విజయం సాధించడం జరిగింది, ముఖ్యమంత్రి అయ్యాడు. సో ఆయన అయిన తర్వాత ఆ ప్రభావం మన పవన్ కళ్యాణ్ మీద చాలా పడ్డది. పవన్ కళ్యాణ్ ఏంటి ఇలా జెండాలు మోగిస్తున్నాడు మా చేత, మా నాయకుడు అసలు సీఎం అవ్వాలంటే అవ్వగలడు అనే అభిప్రాయం ఇటు సైనికుల్లో కూడా కలిగింది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే, ఇప్పుడు ఇతను పార్టీ పెడితే ఎక్కడ పెడతాడో లేదో ఇంకా తెలియదు. కాకపోతే సేవా కార్యక్రమాలు వాళ్ళ అభిమానుల చేత చేయించాలని, ఉధృతంగా చేయించాలని ఒక అభిప్రాయంతో మాత్రం ఉన్నారు. ఇతను పార్టీ పెడితే ఎక్కడ పెడతాడు? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం పెట్టాడు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ జనసేన ఉంది, ఆయన సామాజిక వర్గం తాల కోట్లు మళ్ళీ చీల్తే పవన్ కళ్యాణ్ బన్నీ మధ్య. అఫ్కోర్స్ వైసీపీలో ఉన్నారు, తెలుగుదేశంలో కూడా ఉన్నారు ఆయన సామాజిక వర్గం, కానీ ఎక్కువ ర్యాలీ అవుతుంది మాత్రం పవన్ కళ్యాణ్తో. ఇప్పుడు అది బ్రేక్ అవుతుంది. సో ఇటు పవన్ కళ్యాణ్కి నష్టం అవుతుంది, అటు బన్నీకి నష్టం అవుతుంది. కాబట్టి తెలంగాణ అయితే వాళ్ళకి బెటర్మెంట్. ఎందుకంటే అక్కడ వాళ్ళ మాయగారు కూడా తెలంగాణ రాజకీయాల్లో ఉన్నారు. సరికదా, ఆయన అవమానించబడింది కూడా ఎక్కడ? ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్లో. సో అక్కడి నుంచి ఆయన ప్రస్థానం సాగించాలి అని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే పోగొట్టుకుంటామో అక్కడ పొందాలనుకుంటాడు ఏ మనిషి అయినా సరే. ఎక్కడైతే అవమానించబడ్డామో అక్కడ గౌరవించాలనుకుంటాడు, గౌరవింపబడాలనుకుంటాడు.
సో కాబట్టి ఆయన టార్గెట్ రేవంత్ రెడ్డి అవుతాడు తప్ప ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాదు. ఒకరు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు కూడా ఆయన సక్సెస్ అవ్వలేడు. ఎందుకు అవ్వలేదంటే బలమైన ఇద్దరు నాయకులు ఇక్కడ ఉన్నారు, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి. సో వీళ్ళిద్దరి మధ్య పవన్ కళ్యాణ్ నెగ్గుకు రాలేకపోయాడు. అందుకే కూటమి ప్రభుత్వంలోకి వెళ్ళిపోయాడు, కానీ ఇండిపెండెంట్ పోటీ చేయలేడు కదా, పోటీ చేస్తే గెలలేకపోయాడు. సో భవిష్యత్తులో కూడా గెలలేడు. కాబట్టి ఇది క్లియర్ కట్గా ఇక్కడ ఒక పిక్చర్ అర్థమవుతుంది. అయితే చంద్రబాబు నాయుడు లేదా జగన్. అయితే పవన్ కళ్యాణ్ ఆ రోజుల్లో ఈ కూటమిలో కానీ చేరకుండా ఈ 5 సంవత్సరాలు కూడా ప్రతిపక్ష నాయకులు ఏదో వచ్చిన ఎన్నో సీట్లతో ఆయన ప్రతిపక్షం ఉంటే నెక్స్ట్ టైంకి అవకాశం దొరుకుని ఉండేది. చిరంజీవి చేసిన తప్పు అదే, ఇది పవన్ కళ్యాణ్ చేసిన తప్పు అదే. అతను విలీనం చేశాడు, ఇతను విలీనం చేయలేదు, కానీ ఇంకో పార్టీ కొమ్ము కాస్తున్నాడు. అదే బన్నీకి 2 ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ బీజేపీలోకి కానీ వెళ్ళినట్లయితే బీజేపీలో చరిష్మా అనేటువంటి నాయకుడు ఎవరు లేరు అక్కడ. సో బీజేపీలోకి వెళ్ళుంటే ఖచ్చితంగా ఆయనకు కొంత అవకాశం ఉంటుంది. కాకపోతే బీజేపీ ఏ స్థాయిలో అక్కడ తెలంగాణలో ఉందా దాన్ని బట్టి చూసుకోవాలి. అయితే అందుకోసం ఇండిపెండెంట్గా పార్టీ పెడితే బాగుంటుందా, లేదు ఇంకేదైనా పార్టీలు చేరితే బాగుంటుందా, ఇంకేదైనా పార్టీలు చేరంటే అక్కడ కాంగ్రెస్లో చేరితే బన్నీకి అవకాశాలు ఉండవు, అదే బీఆర్ఎస్లో చేరిన అవకాశం ఉండదు. కాబట్టి బీజేపీ ఒకటే మార్గం ఉంటుంది పార్టీలో చేరాలనుకుంటే. ఇండిపెండెంట్ పోటీ చేయాలంటే ఆయన సొంతంగా ఒక పార్టీ పెట్టుకోవాలి. అయితే ఈ 29th కల్లా ఆయన దాన్ని సక్సెస్గా అంటే ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ నిర్మాణం చేసి ఎలక్షన్లో పోటీ చేసే స్థాయికి వస్తాడా, అది పాసిబిలిటీ కష్టం. కాబట్టి నెక్స్ట్ 34కి అవకాశం ఉంది. అంటే అందరూ విజయ్ కూడా మనం అందరూ అనుకున్నట్లు విజయ్ అప్పుడు కూడా పార్టీ పెట్టింది 12 సంవత్సరాలు బట్టి ఆయన ఒక శాలను ఒకటి ఏర్పాటు చేసుకుని ఒక్కొక్క అంటే ప్రజా సేవలో వాళ్ళ అభిమానులు ఉండేటట్టు చేసుకొని వాళ్ళందరి తాలూకా ఇంకా చెప్పాలంటే వాటర్ కార్డులతో పాటు ఈయన తాలూకా అభిమాన సంఘాలు చేరేటట్టు చేసుకున్నాడు. దాదాపు 1 కోటి మంది అభిమానులు అందులో పనిచేశారు. సో ఆయనకు ఒక గ్యారంటీ వచ్చింది. అలా చేసే అవకాశం ఉంటుంది. బహుశా ప్రశాంత్ కిషోర్తో చర్చిస్తే ఎలాంటి అంశాలు చర్చిస్తారు. అయితే బన్నీ వస్తే తెలంగాణలో ఆయన ఎలా ఉంటుంది అంటే అది అప్పుడే మనం అంచనా వేయలేం. ఎందుకు వేయలేమంటే ఇంకా మరో 3 సంవత్సరాలు, ఇంకా 2 సంవత్సరాలు టైం ఉంది. ఈ 2 సంవత్సరాలు రాజకీయాలు ఎలా మారుతాయో తెలియదు అక్కడ తెలంగాణలో చూసుకున్నట్లయితే. అయితే బీజేపీలో చేరితే మాత్రం కొంత అవకాశం ఉంటుంది. అంటే ఆల్రెడీ పార్టీ ఓటింగ్ కొంత ఉంటే దాని మీద బన్నీతల క్రేజ్. అయితే అక్కడ విజయ్కి మనం గమనిస్తే ఇక్కడ చిరంజీవి గారికి చాలా అభిమానులు ఇంత అంత ఉండేవారు కాదు, దాదాపు 2 కోట్ల మంది అభిమానులు ఉండేవారు నాకు అంచనా. కానీ ఆయన పడిన ఓట్లు 80 లక్షలు. ఎందుకంటే అందులో ఓటు హక్కు లేని కొంతమంది ఉంటారు. చిరంజీవిని నటుడిగా అభిమానించి రాజకీయ నాయకుడిగా అభిమానించని వ్యక్తులు ఉంటారు. అదే పవన్ కళ్యాణ్కి విపరీతమైన జనాభా ఫాలోయింగ్ ఉంటుంది అనుకుంటాం మనం. కానీ ఓటింగ్ శాతంకి వచ్చేసరికి 6% ఓటింగే కదా ఉంది. ఎంత ఉంది? జస్ట్ 6%. ఇంకా ఇతని మీద చిరంజీవి 18% ఓటింగ్ ఉంది. ఆయనకి 80 లక్షల ఓట్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్కి అన్ని ఓట్లు రాలేదు కదా. సో అభిమానులు వేరు, ఓటర్లు వేరు. అంటే అందరికీ విజయ్ని అభిమానించినట్లే అందరిని అభిమానించేస్తారా అన్నది కూడా పెద్ద డౌట్. కాబట్టి ఇదంతా కూడా ఆ అల్లువారి ఫ్యామిలీలో ఉన్న మేధావులు, వాళ్ళ సలహాదారులు అన్ని నిర్ణయాలు తీసుకొనే ఆయన రాజకీయాలు రావడానికి అవకాశం ఉంది. ఏదైనప్పుడు కూడా ఈ టాక్ వచ్చిందంటే నిప్పులెందుకు పొగరాదు అంటారు కదా, ఎక్కడో ఏదో కొంత కదలిక మాత్రం జరిగింది. ఆ కదలిక ఒక ఉప్పెనలాగా వస్తుందా, లేదు మళ్ళీ అది చెప్పబడిపోద్ది అన్నది కాలం నిర్ణయిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మన్యాసునికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.